హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక చిట్కా చెప్పబోతున్నానండి. ఫుల్ వీడియో ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. ఈ వీడియో మాత్రానికి నేను గోంగూర పుల్లగూర చేస్తున్నాను. అందుకోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని పచ్చిమిర్చి ఆ విధంగా తుంచుకొని వేసుకున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయిన దాకా సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేస్తానండి. ఈ గోంగూర మా రిలేషన్స్ ఇచ్చారనమాట. మా అత్తయ్య గోంగూర పుల్లగూర చేయమ్మా అన్నది. మా ఇంట్లో 90% గోంగూర పచ్చడి, గోంగూర పుల్లగూర వారానికి 2 టైమ్స్ ఖచ్చితంగా వాడతామండి. మా పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు గోంగూర మాత్రానికి. నేను ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదండి, అది ఇప్పుడు అందరికీ యూస్ అయ్యేదండి. ఖచ్చితంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొంచెం ఉడికిన తర్వాత అండి, ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం ఉడికింది అన్న తర్వాత అంటే 50% ఉడికిన తర్వాత ఆనియన్స్, టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసినందువల్ల ఆ పులుపుకి ఈ స్వీట్నెస్కి మంచిగా సెట్ అవుతుంది. చాలా బాగుంటుందండి కర్రీ. అంటే ఇది కొంచెం ఎర్ర గోంగూర అనమాట, పులుపు ఎక్కువే ఉంటుందండి. అందుకోసం లైట్గా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తాను లాస్ట్కి. ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేసామనుకోండి పొంగదు, బాగా మంచిగా ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు చాలండి. చింతపండు వేస్తే అదొక మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది అనమాట. కల్లుప్పు యాడ్ చేసుకొని ఎన్నించుకొని తిరగమాత పెట్టుకోవడమేనండి. ఈజీ అనమాట, చాలా బాగుంటుంది. పసుపు నేను ఎందుకు లాస్ట్కి యాడ్ చేస్తాను అనేది చాలా వీడియోస్లో చెప్పున్నానండి. మామూలుగా అయితే ఆ కూరగాయలన్నీ ఉడికేటప్పుడే స్టార్టింగ్లోనే యాడ్ చేస్తారు అందరూ పసుపు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటారు కాబట్టి. పసుపులో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందండి. ముందుగా యాడ్ చేసినందువల్ల మంచి బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అనమాట, అంటే ఎక్కువసేపు ఉడికినందువల్ల. అందుకని చెప్పేసి నేను ఉడికిన తర్వాత అంటే లాస్ట్కి యాడ్ చేస్తాను. ఆ మంచి బ్యాక్టీరియా పోకుండా మనకు లభించడం కోసం అన్నమాట. ముద్దక తీసుకునేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. పీరియడ్స్ సరిగా రాని వాళ్ళు కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అండి, అంటే గర్భసంచికి సంబంధించి ఎటువంటి ఉన్నా సరే, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, మంచి చిట్కా అండి. ఇది మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఈ విధంగా ఫాలో అయి ఉన్నారు, వాళ్ళకి సక్సెస్ అయ్యిందనమాట. అందుకోసం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. 21 రోజులండి ఖచ్చితంగా, ఒక్కరోజు కూడా ఆపకూడదు. పిడికెడు గోంగూర తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో పోసి లైట్గా అండి ఒక 2-3 నిమిషాలు వేడి చేస్తే చాలండి. అంటే కొంచెం లైట్గా తెల్లబెడితే చాలు, మరీ ఉడకనవసరం లేదు. అవి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళని తాగాల. ఈ విధంగా 21 రోజులు తాగాలండి. తాగినందువల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, నీటి బుడగలు కానివ్వండి, గర్భసంచికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అండి, ఈ చిట్కా నేను ఊరికే చెప్పట్లేదండి. నా ఫ్రెండ్స్ అందరూ ఫాలో అయ్యున్నారు, వాళ్ళు సక్సెస్ రేట్ పొందున్నారు కాబట్టే చెప్తున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేడీస్ ఉన్నవాళ్ళు, అంటే ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి షేర్ చేయండి. మనం కొంతవరకన్నా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది చెప్పలేని బాధ అండి. ఆ పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, డేట్లు కరెక్ట్గా రాకపోవడము, 2 మంత్స్కి 3 మంత్స్కి వస్తుంటాయి కొంతమందికి. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అండి. ఇది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వారంలో 2 టైమ్స్ అన్నా గోంగూరతో ఏదైనా సరే అండి, గోంగూర పుల్లగూర కానివ్వండి, గోంగూర పప్పు కానివ్వండి, గోంగూర వాడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. రోజు అంటే 21 రోజులు ఖచ్చితంగా, లేదా 42 రోజులైనా సరే గోంగూర నీళ్ళు తాగడానికి ప్రయత్నించండి, ఒక పిడికెడు గోంగూర తీసుకొని. ఈ గోంగూర వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. రోజు ఖచ్చితంగా ఇవి వెయిట్ లాస్ అయ్యే ఉద్దేశం ఉండే వాళ్ళకు కూడా, అంటే మేము లావుగా ఉన్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రోజు తాగి చూడండి. 21 రోజుల్లో మీకు అందరికీ చేంజ్ కనిపిస్తుంది. షుగర్ పేషెంట్లకు కానివ్వండి, రెగ్యులర్గా తాగడానికి ప్రయత్నించారంటే మీకు ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుందండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను.